హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్, ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యూ9. సంయుక్తంగా మనం జీఎఫ్టీఎస్ యొక్క సమాచారాన్ని మన తెలుగువారి పర్స్పెక్టివ్లో అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది 2 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటేమో భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది. రెండోదేమో ముంబై మహారాష్ట్రలో ఉంది. కాబట్టి 2 క్యాంపస్‌గా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో, ముంబై క్యాంపస్ వచ్చేసి 1993లో ఎస్టాబ్లిష్ అవ్వబడి 16 ఏకర్స్‌లో ముంబై అర్బన్ ఏరియాలో ఉంది ఇది. ఇది మెయిన్‌గా కెమికల్ ఇండస్ట్రీకి బాగా భవిష్యత్తు ఉందండి. ఎందుకంటే పెద్ద సాలరీస్ రాకపోవచ్చు, పెద్ద ప్యాకేజ్ రాకపోవచ్చు, కానీ మీకు 6, 7 లక్షల రూపాయల ప్యాకేజ్‌కి స్టార్టింగ్ సాలరీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు బీఫార్మసీతో కంపేర్ చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా కెమికల్ ఇంజినీరింగ్ అయితే ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్‌లో చదివితే మాత్రం మీకు మంచి భవిష్యత్తు, చాలా మంచి ప్రాస్పెక్ట్స్ అనమాట. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా ఎదగడానికి దీంట్లో చాలా ఎక్కువ అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఇది మంచి క్యాంపస్ అని చెప్పాలి. వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి సెకండ్ క్యాంపస్, శాటిలైట్ క్యాంపస్ అంటారు దీన్ని. సో, ఇది భువనేశ్వర్, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ఉంది. ఇది 1933లో ఎస్టాబ్లిష్ అయ్యి 100 ఏకర్స్‌లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. సో, దీని ఇంటేక్‌లు ఎలా ఉన్నాయనుకున్నట్లయితే, ముంబై క్యాంపస్‌లో దీనికి 46 ఇంటేక్ ఉందండి. కెమికల్ ఇంజినీరింగ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌తో కల్పిస్తున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ 5 ఇయర్స్. ఒడిషా క్యాంపస్‌లో వచ్చేసి ఓన్లీ 20 సీట్స్ ఉన్నాయి. ఏదైనా ఇది 5 ఇయర్స్ ఇంటిగ్రేషన్ కోర్సెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. కానీ దీన్ని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా తీసుకోవచ్చు. పీస్‌ఫుల్ లైఫ్ ఉంటుంది. కొంచెం కెమికల్స్‌తో కాబట్టి లిటిల్ బిట్ డేంజర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనం జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. కెమికల్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. సో, ఇదొకటి వదిలిపెట్టేస్తే ప్లేస్‌మెంట్ పరంగా దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దీని కట్ ఆఫ్‌లు తీసుకున్నట్లయితే 20,000 నుంచి 56,000 లోపు అయిపోతుంది. ఓపెనింగ్ ర్యాంకు 20,530 ఉంది. క్లోజింగ్ ర్యాంకు 56,972. అంటే 60,000-70,000 మాక్సిమం ర్యాంక్‌లో కూడా ఇది దొరికే అవకాశం ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 6 లాక్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 9 లాక్స్ ఉంది. అంటే దీంట్లో ఎక్కువ మందికి 6, 7 లక్షలు, 8 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయల్లో మనకి ప్యాకేజీ దొరుకుతూ ఉంటుంది. సో, ప్యాకేజెస్ అన్నీ కూడా కన్సిస్టెంట్‌గా ఉన్నాయి. పెద్ద ఒడిదుడుకులు ఏమి కూడా లేదు. సో, మనకు ముంబై క్యాంపస్ తీసుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అదేవిధంగా భువనేశ్వర్ క్యాంపస్ తీసుకున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో క్లోజర్ టు ఎయిర్‌పోర్ట్స్. మనకు రావడానికి, పోవడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో, ముంబై హాస్టల్‌లో 3 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో, ముంబై మనకు ఒరిస్సా గాని 2 సేమ్ క్లైమేటే కాబట్టి మన తెలుగు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఇక్కడ లేదు. భువనేశ్వర్ క్యాంపస్‌లో మాత్రం 1 బాయ్స్ హాస్టల్ అండ్ 1 గర్ల్స్ హాస్టల్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. సో, దీంట్లో అడ్మిషన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి ఫ్యూచర్ అయితే బయట మార్కెట్‌లో యావరేజ్‌గా ఉంది. అంటే పెద్ద ఒడిదుడుకులు లేవు. ప్రశాంతమైన జీవితం, 6, 7 లక్షల రూపాయల ప్యాకేజ్ పడుతుంది. మీరు నిమ్మలంగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఐటీ లాగా దీంట్లో ఎటువంటి ఒడిదుడుకులు లేవు. సో, ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకోసం చేస్తున్నాను కాబట్టి మీరు కేవలం వీడియోని చూడటమే కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు సలహాలు, సంప్రదింపులు జోషా కౌన్సిలింగ్ కోసం మా జోష్ ఇన్నోవేషన్స్ గాని సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి దిశానిర్దేశం చేసి, మీకు మంచి జీఎఫ్టీఐలో గానీ, లేకపోతే ఎన్ఐటీలో గానీ, ట్రిపుల్ ఐటీలో గానీ మీకు మంచి చాయిసెస్ ఫిల్లింగ్ ఇవ్వడం ద్వారా మీకు సీటు తీసుకునేటువంటి అవకాశం మా సంస్థ ద్వారా మీకు తప్పకుండా కలుగుతుంది. ఇటువంటి సర్వీసెస్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి. 9133311450 అండి. ఈ నెంబర్‌కి సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, for best career guidance, Edu9 is the only right platform for all intermediate students. Thank you so much. Bye bye. Jai Hind.